పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ ఆర్మీ దుందుడుగు చర్యలు చేపడుతోంది. దాడి జరిగిన దగ్గర నుంచి ఎల్ఓసి దగ్గర వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది. వరుసగా 6వ రోజు కూడా ఫైరింగ్ చేసింది పాక్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ 4 సరిహద్దు జిల్లాలో పలు సెక్టార్లలో భారత సైన్యం మీదికి దాడి చేస్తూనే ఉంది. అయితే వీటిని భారత ఆర్మీ కూడా తిప్పికొడుతోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన పరర్గ్వాల్ సెక్టార్ తో పాటు రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరి సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. మరోవైపు బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని ఇవి జరిగాయి. గత 5 రోజులుగా పాక్ సైన్యం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దులో సైన్యం కవిస్తుంటే ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ మాత్రం నీతి సూత్రాలు చెప్పారు. భారత్ నిష్పక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వ్యాఖ్యలు పలికారు. పహల్గాం దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని, దానిని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. భారత్ కావాలనే యుద్ధాన్ని చేస్తుందని అతుల్లా తరార్ విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉందనే స్పష్టమైన ఆధారాల మధ్య పాకిస్తానీ దళాలు ప్రతిరోజు ఎల్ఓసిపై కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. పాక్ గట్టి గుణపాఠం చెప్పాలని భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందని సమాచారం. సరిహద్దులో భారత సైన్యం ముందు నిలబడలేక పాకిస్తాన్ తన ఉగ్ర సంస్థలు ఇప్పుడు భారత్ పై సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ వ్యవస్థను కలిగిన భారత సైబర్ వ్యవస్థపై దాడిలో పాక్ సక్సెస్ కాలేదు. భారత లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చొరబాట్లను రియల్ టైమ్ లో గుర్తించింది. అలాగే ఈ దాడులు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నాయని కూడా కనుగొంది. అదే విషయం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ ఆర్మీ దుందుడుగు చర్యలు చేపడుతోంది. దాడి జరిగిన దగ్గర నుంచి ఎల్ఓసి దగ్గర వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది. వరుసగా 6వ రోజు కూడా ఫైరింగ్ చేసింది పాక్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్ 4 సరిహద్దు జిల్లాలో పలు సెక్టార్లలో భారత సైన్యం మీదికి దాడి చేస్తూనే ఉంది. అయితే వీటిని భారత ఆర్మీ కూడా తిప్పికొడుతోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన పరర్గ్వాల్ సెక్టార్ తో పాటు రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరి సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. మరోవైపు బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని ఇవి జరిగాయి. గత 5 రోజులుగా పాక్ సైన్యం దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దులో సైన్యం కవిస్తుంటే ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ మాత్రం నీతి సూత్రాలు చెప్పారు. భారత్ నిష్పక్షిక దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేస్తుందని నీతి వ్యాఖ్యలు పలికారు. పహల్గాం దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని, దానిని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. భారత్ కావాలనే యుద్ధాన్ని చేస్తుందని అతుల్లా తరార్ విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ఉందనే స్పష్టమైన ఆధారాల మధ్య పాకిస్తానీ దళాలు ప్రతిరోజు ఎల్ఓసిపై కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. పాక్ గట్టి గుణపాఠం చెప్పాలని భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందని సమాచారం. సరిహద్దులో భారత సైన్యం ముందు నిలబడలేక పాకిస్తాన్ తన ఉగ్ర సంస్థలు ఇప్పుడు భారత్ పై సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ వ్యవస్థను కలిగిన భారత సైబర్ వ్యవస్థపై దాడిలో పాక్ సక్సెస్ కాలేదు. భారత లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చొరబాట్లను రియల్ టైమ్ లో గుర్తించింది. అలాగే ఈ దాడులు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నాయని కూడా కనుగొంది. అదే విషయం.